మోహన్ బాబు గారు మనోజ్ వల్ల అలాగే ఆయన భార్య మౌనిక నుండి ప్రాణహాని ఉందని పోలీస్ కేసు కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. సో ఏంటంటారు? నిజంగానే వాళ్ళ నుండి ప్రాణహాని ఉందంటారు ఆయనకి? విషయం చెప్పనా, యాక్చువల్ గొడవ ఇప్పుడు మన గొడవనే అనుకుందాం. మన ఇద్దరికి గొడవ ఉంది, మన ఇద్దరం అన్న చెల్లెళ్ళు, అమ్మ దగ్గర మనకు గొడవ ఉంది. ఈ ఇంటిని పంచుకుందాం అనుకున్నాం. ఓకేనా, 2 ఇళ్ళు ఉన్నాయి, ఒకటి నీకు ఒకటి నాకు. నేనేం చెప్పాను పెద్దోడిలాగా, అంటే అక్కడ విష్ణు ఏం చెప్పాడు పెద్దాయనలాగా పెద్దోడిలాగా, ఆ నాన్న ఉన్నంత వరకు ఈ ఇంటిని ఏం చేయడానికి లేదు. ఓకేనా, తదనంతరం మనం ఏమన్నా చేసుకుందాం. ఇప్పుడు నువ్వు వచ్చి నాకు ఇది కావాలి అంటే దాని అర్థం ఏంటి? నాన్న ఉండొద్దనేగా, అంతే కదా. రీజన్ ఏంటి? ఆస్తి ఉంది, అమ్మ ఉంది, 2 ఇళ్ళు ఉన్నాయి, నీ ఇల్లు ఎవరికి రెంట్కి ఇచ్చుకోకు, అమ్మకు, అమ్మ ఉన్నంత వరకు అని నేను చెప్పా. నువ్వేం చేసావు? దానికి ఫర్ సేల్ బోర్డు పెట్టావు. అంటే దాని అర్థం ఏంటి? అమ్మ చావాలనేగా, లేదు నువ్వు చంపాలనా? ఏదైనా అవసరం ఉండి కూడా పెట్టుకోవచ్చు కదా. ఎంత అవసరం ఉన్నా ఉండకూడదు, అవసరం మేము తీరుస్తామనే కదా చెప్పింది. మరి కనీస అవసరాలు తీరకుండా లేని వాళ్ళు అయితే కాదుగా. అవును, కానీ మనోజ్ గారు కూడా అంటున్నారు కదా, నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, నా సొంతంగా నేను సంపాదించిందే నేను ఖర్చు పెట్టుకుంటున్నా, కానీ తండ్రుల నుంచి తాతల నుండి వచ్చిన ఆస్తి నేను తీసుకోవట్లేదు అని చెప్తున్నారు కదా. మరి గొడవ ఎందుకు చేస్తున్నావు? ఎందుకు తాగొచ్చు తలుపులు తంతున్నావు? ఇది నాది, నా ఇల్లు, నీ ఇల్లు అని ఎందుకు? ఇప్పుడు దేంట్లో నిజం ఉన్నట్టు అసలు? సరే, ఇప్పుడు నువ్వు నిజంగా ఆస్తి కోసం రాలా, మరి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి సైలెంట్గా. గొడవలు ఎందుకు చేస్తున్నావు? ఎందుకు వెళ్ళి మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయని చెప్పి పేరెంట్స్ ఎందుకు రెచ్చగొట్టావు? అవసరం ఏంటి? ఇంట్లో జరిగే విషయాలని అంటే మీడియాకి ఎందుకు చెప్తున్నావు? మొన్న విష్ణుతో ఎందుకు గొడవ పడ్డావు? గొడవ జరిగింది దేనికి? గొడవ ఆ మొహం నచ్చక గుద్దుతున్నావా, లేకపోతే నీకేదన్నా ఇవ్వాల్సింది ఇవ్వకపోతే గుద్దుతున్నావా? సంథింగ్ వాజ్ దేర్ కదా. నీకు ఆస్తి మీద ఇంటెన్షన్ లేనప్పుడు వై యు ఆర్ స్పాయిలింగ్ ద టెరిటరీ? ఆ వాతావరణాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు? నీకేదో కావాలి, ఏం కావాలి? అదే ఆస్తే కావాలి, నీ హక్కు నీకు కావాలంటున్నావు. కానీ ఆయన ఏమంటున్నాడు? అన్నయ్య వద్దు, ఇప్పుడు వద్దు, ఏం చేయదు, తర్వాత చూద్దాం అంటే. లక్ష్మి కూడా వెళ్ళి ముంబైలో రెంట్కుంటుంది, తను ముంబైలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఇచ్చారు కదా, ఏది ఫిలిం నగర్ దా? కరెక్టే, ఆ ఫిలిం నగర్ ఇంట్లో కూడా నేను అప్పుడప్పుడు వెళ్ళి తలుపులు దాన్ని ఉయ్యాల్లో కూర్చొని ఇది నాది అంటాడంట. ఇప్పుడు వీళ్ళ సైడే ఉంటుంది, మనోజ్కి సపోర్ట్ చేస్తుంది. నిన్న వచ్చింది, పోరా కంప్లైంట్ పెట్టుకోరా అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె వచ్చే వరకు వెయిట్ చేశాడు. ఆమె వచ్చిన తర్వాత వెళ్ళాడు, పేపర్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. ఇట్లా ఏది మనకి భారతరత్న దేనికైనట్టు అసలు? ఏది లక్ష్మి మనోజ్ ఒక సైడ్ ఎందుకైనట్టు అంటే విష్ణుకి ఆపోజిట్ గా? విష్ణు వాళ్ళ వైఫ్ వెరోనికాకి లక్ష్మికి 7 years నుంచి మాటలు లేవు. అవునా? లేదు, వాళ్ళ రీసెంట్ గా ఫోటోస్ అవి బాగానే ఉంటాయి, అవన్నీ ఉంటాయి, బట్ లోపల మాటలు లేవు అలా. సో ఆ ఇబ్బందులు అంతమించి ఇంకేం లేదు. ఇప్పుడు నీకు నాకు పడదు, ఆఫీస్ యానివర్సరీ ఉంటుంది, మనందరం ఫోటో దిగాలిగా. ఇది ఆ సందర్భంకి అందరూ కలవాలని ఉంటే అంతే. సో ఇలాంటివన్నీ జరిగాయి. బట్ ఇప్పుడు ఏదైనా ప్రాణహాని విషయం అదే, మోహన్ బాబు గారు చెప్పిన రీజన్ కూడా అదే. నిజంగా ప్రాణహాని చేస్తారంటారా? అంత ఉందంటారా వాళ్ళ సైడ్? సేఫ్ సైడ్ పోలీస్ స్టేషన్లో చెబితే ఏమైంది? ఇప్పుడు రేపటి రోజు మోహన్ బాబు గారికి ఏదో అయ్యింది అని వార్త వస్తుంది, అప్పుడు ఈయననే ఆయన డిక్లేర్ చేసిన తర్వాత మరి కన్న తండ్రికి హాని కలిగించే అంత మరి ఎందుకు మరి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు వెళ్ళకూడదు కదా. అంటే మీడియాని ఎందుకు పిలుస్తున్నావు? పిలవకూడదు కదా, తప్పు కదా, మన ఇంటి వ్యవహారం కదా. అంటే మనోజ్ గారు ఏం కంప్లైంట్ ఇవ్వలేదు కదా మోహన్ బాబు గారి పైన? పోలీస్ స్టేషన్ మనోజ్ ఇచ్చాడుగా, ఇలా నిన్న చూడలేదు, భారతరత్న అవార్డు స్వీకరించడం కొట్టిన వాళ్ళపైన ఇచ్చింది కదా. గుర్తు తెలియని వ్యక్తులు నన్ను కొట్టారు అని ఆయన ఇచ్చాడు డైరెక్ట్ గా మోహన్ బాబు గారి పైన. అండ్ గుర్తు తెలియని వ్యక్తులు అప్పటి వరకు అందరి పేర్లు రాశాడు, వద్దు అంటే మానుకున్నాడు. కానీ ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అన్నాడు, రేపటి రోజు గుర్తొచ్చారు అంటే అంతే కదా. ఇప్పుడు గుర్తు తెలియదు, తర్వాత గుర్తు రావచ్చుగా. మరి అందుకని చెప్పి ఈయన వెళ్ళి ఇప్పుడంటే ఇప్పుడు మోహన్ బాబు మీద కూడా దాడి చేయించి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో మా నాన్నను కొట్టారని చెప్పొచ్చుగా నువ్వు.